శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోల ఛానల్. పుట్టుక నుండి మరణం వరకు వృషభ రాశి వారి జీవిత రహస్యాలు, వాస్తవాలు ఏమిటి, వృషభ రాశిలో వారి జననం ఎందుకు, అదేవిధంగా జీవితంలో చిన్నప్పటి నుంచి జీవిత అంతం వరకు వీరి జీవితం ఏ విధంగా కొనసాగుతుందో చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృషభ రాశి సహజ చక్రంలో రెండవ రాశి వృషభ రాశి అండి. వృషభ రాశి అనేది భూతత్వ రాశి, ఎర్తీ నేచర్ కలిగి ఉంటుంది. ఇది ఒక స్థిర రాశి, స్టేబుల్ రాశి. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు అండి, వినస్, అందానికి కారకుడు ఆయన. ఈ యొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. 9 నక్షత్ర పాదాలు ఉంటాయి, కానీ నక్షత్రాలు ఎన్ని అయ్యాయంటే 3. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు. అంటే రవి నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు, కుజ నక్షత్రాలు ఉంటాయి. మరి వీరి యుక్త వయసులో ఏ విధంగా ఉంటారు పుట్టుక నుండి అంటే, వీరి యొక్క కళ్ళు అందంగా ఉంటాయండి. సహజ చక్రంలో 1 మేషం అయితే 2 ఈ యొక్క వృషభం అధిపతి శుక్రుడు. సో ముఖ్యంగా వీరి కళ్ళు గుండ్రంగాను అందంగానే ఉంటాయండి. 2వ స్థానం అంటే ముఖము, ముఖ కవలికలు, నోరు ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీరికి వాయిస్ స్పష్టంగా ఉంటుంది, అంటే వీరి యొక్క క్లారిటీగా ఉంటుందండి. మాట తీరు కానీ వాక్కు కానీ అంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ యొక్క వీరు మాట్లాడే తీరు అనేది చెప్పవచ్చు. సో అట్రాక్టివ్గా కలిగి ఉంటారు, వాయిస్ చాలా బాగుంటుంది. మరి వృషభ రాశి వారి డిజైర్స్, డ్రీమ్స్, కోరికలు ఏ విధంగా ఉంటాయంటే ఆకర్షణీయమైన వస్తువులు అంటే బాగా ఇష్టపడతారు. లగ్జరీ ఐటమ్స్ పోగు చేయడం అంటే బాగా ఇష్టం. మీరు కనుక గమనిస్తే ఈ యొక్క వృషభ రాశి పిల్లలు కూడా మంచి మంచి విలువైన వస్తువులు, చూడడానికి అట్రాక్టివ్గా ఉండే వస్తువులు ఎక్కువగా గ్రాప్ చేస్తూ అంటే వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. యుక్త వయసులో మంచి బట్టల మీద, గిఫ్ట్ల మీద, విలువైన వస్తువులు సేకరించే అలవాటుతో పాటుగా సో వాటి మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుందని చెప్పాలి. మరి వృషభ రాశి వారి వ్యక్తిత్వం, వారి లక్షణాలు చూస్తే వీళ్ళు కాస్త స్టేబుల్గా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు. కామ్గా ఉంటారండి. టూ మచ్ అగ్రెసివ్నెస్ ఏమి ఉండదు వీళ్ళకి. వీరికి ఏంటంటే త్వరగా కోపం రాదండి. కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క వృషభ రాశిలో 2 గ్రహాలు ఉచ్చ పొందుతాయి, బలం పొందుతాయి. ఒకటి చంద్రుడు, రెండవది రాహు అండి. కాబట్టి రాహు ఆ యొక్క కోరికలకు కారకుడు. చంద్రుడు మనశ్శాంతికి, దాని విధంగా ప్రాపర్టీస్కి, ఈ యొక్క జలంలో, నీటిలో ఆడుకోవడానికి పిల్లలు సో ఆడుకునే తత్వం కలిగి బాగా ఉంటారు. సో వీరికి ఒక ఇంటెలిజెంట్ నేచర్ కూడా ఉంటుంది, తెలివైన వారు. వీరు మాట్లాడితే అర్థం ఉంటుంది. ఎందుకనంటే వృషభానికి 2వ స్థానం ఏంటి, 2 మాట తీరు అనుకున్నాం కదా, బుధుడు. ఇంటెలెక్చువలిటీ అనేది వీరు కలిగి ఉంటారని చెప్పాలండి. వృషభ రాశి వారి కుటుంబ సంబంధాలు, సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటుందంటే వీరికి ఎక్కువగా బయటికి వెళ్ళటం, ఆడుకోవటం, స్నానం చేయటం అంటే బాగా ఇష్టం అండి. ఎందుకు? 3వ స్థానాధిపతి చంద్రుడు, ఆటలు పాటలు ఇలాంటివన్నీ. 4వ స్థానాధిపతి రవి అవుతారండి. అమ్మతో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, పోట్లాటలు ఉంటాయి, కానీ ప్రేమ అయితే ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. 5వ స్థానాధిపతి బుధుడు, తెలివితేటలు బాగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు క్రియేటివిటీ కలిగి ఉండటం, బుధుడి తత్వం కదా, స్పోర్ట్స్ మీద ఆసక్తి కలిగి ఉండటం అనేది, అంటే ముఖ్యంగా అవుట్డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్ లాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మంచి తలం కలిగి ఉంటారు. ప్రతిదీ కూడా 2 రకాలుగా చూస్తూ ఉంటారు. డ్యూయల్ నేచర్, దిశభావ రాశి కాబట్టి. మరి వృషభ రాశి వారి ప్రేమ, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే 5వ స్థానం ప్రేమ. సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు. సో మీ యొక్క రాశాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు పరమ మిత్రులండి. కానీ మీ యొక్క స్టేబుల్నెస్ అనేది తక్కువ. యుక్త వయసులో ఉంటారు స్టూడెంట్స్, అంటే చదువుతున్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఏదైనా ఇష్టపడతారు, కానీ టికిల్ మైండ్ ఉంటుంది. డ్యూయల్ కంటిన్యూటీ అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పోట్లాటలు ఉండవండి జాతకంలో. అన్లెస్ అదర్వైజ్ బుధుడు కనుక బలహీన పడితే తప్ప ఇష్టపడిన వారిని బాగానే గుర్తుంచుకుంటారు. కానీ అది మాటల్లో తీసుకెళ్దామా లేదా అనేది కొంచెం డ్యూయల్ నేచర్ ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తే లాంగ్ లాస్టింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది. శత్రువులు తక్కువ. ఎందుకు? 6వ స్థానం అంటే శత్రు రుణ రోగబాధ అని చెప్తూ ఉంటాం కదా. 6వ స్థానానికి అధిపతి కూడా శుక్రుడే. మీ యొక్క రాశ్యాధిపతి కూడా శుక్రుడే. కాబట్టి శత్రువులు తక్కువే అని చెప్పాలి. మరి వైవాహిక జీవితం కూడా అనుకున్నాం కదా. 7వ స్థానానికి ఆధిపత్యం వహించేది కుజుడండి. ఈ యొక్క 7వ స్థానాధిపతి కుజుడు 12వ స్థానానికి కూడా, వ్యయ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కుజుడు లక్షణాలు ఏంటి? అగ్రెసివ్, దూకుడుతనము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, సెల్ఫ్ ఇమేజ్ బాగా కలిగి ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, అగ్రెసివ్నెస్ ఉంటుంది, అసెప్టివ్నెస్ కలిగి ఉంటారు. వృషభ రాశి మరియు వృషభ లగ్నం వాళ్ళు కొంత వీరి యొక్క జీవిత భాగస్వామి ముందు నిగ్రహం కలిగి ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంత ఆవేశపూర్వకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కాబట్టి
యూ హ్యావ్ టు బి వెరీ స్టేబుల్. అదర్వైజ్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే సో అది పక్కింటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి వారు ఒక మాట అంటే కాస్త కూల్గా ఉంటాం. మీరు కొంత ఆధిపత్యం వహించినప్పుడు వారు ఎలాగో కొంత తక్కువలోనే ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు రెడ్యూస్ అండి. సో నిగ్రహం వహిస్తే కనుక మ్యాటర్ లైఫ్ చాలా బాగుంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి పోలీసుగానో, ఆర్మీలోనో, టెక్నికల్గానో, వ్యాపారంలోనూ, రీసెర్చ్ చేసే విధంగానో ఉండి ఉండొచ్చు. అదేవిధంగా కొంతమంది వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారి జీవిత భాగస్వామి నుండి దూరం అవ్వటమో లేదా కోల్పోవటమో లేదా బహుదూరంలో ఉద్యోగ వ్యాపారం చేస్తూనో ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్ర ఆధారితంగా చెప్పే లక్షణాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం, లగ్నము, లగ్నాధిపతం, బలము ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఇంకా 100% మీకు వర్తిస్తాయి. కాబట్టి సో మనకు 7వ స్థానం విషయంలో కొంత ప్లస్లు ఉంటాయి, మైనస్లు కూడా ఉంటాయండి. మరి వృత్తి అండి, వీరికి ఏంటంటే 31, 32 సంవత్సరాల తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. భాగ్యము వృత్తి విషయంలో వృషభ రాశి వారికి ఒకసారి వీరికి కనుక అదృష్టం కానీ పాజిటివ్ కానీ స్టార్ట్ అయిందనంటే లాంగ్ లాస్టింగ్ ఎక్కువ కాలం అది ఉంటుంది. భాగ్యాధిపతి, దశమాధిపతి 2 వీరే కాబట్టి వృత్తిలో ఎప్పుడు కూడా వీరి వద్ద పనిచేసే టీంలో కింది వారు ఎప్పుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తిలో కూడా ఎక్కువగా వీరికంటే పెద్దవారితో ఎక్కువగా కలిసి వర్క్ చేస్తాం అనేది కూడా మీరు గమనించవచ్చండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగం, టీచింగు, ప్రొఫెసర్షిప్ కావచ్చు, అకౌంట్స్, ఫైనాన్స్, కంప్యూటర్ డిజైనింగు, యానిమేషను, యాక్టింగు, అట్రాక్టివ్ ప్రొఫెషన్స్ ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగా వర్తిస్తూ ఉంటాయి వృత్తి విషయంలో. మరి మధ్య వయస్సు దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక లేటర్ లైఫ్ అంటే 45 to 55 అంటే 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఉన్నంతలో శుభ్రంగా నీట్గా మెయింటైన్ చేయాలని ఇష్టపడతారు. స్టేబుల్గా ఉండడానికి ఇష్టపడతారు. అదేవిధంగా స్పిరిచువల్ పాత్లో, ఆధ్యాత్మిక కోణంలో వీరి ఆలోచన ఎక్కువగా మలుగుతూ ఉంటాయండి. 9వ స్థానం సాటర్న్ శని కాబట్టి ఏంటంటే మెల్లిమెల్లిగా మధ్య వయసు దాటిన తర్వాత వాళ్ళ ఆలోచన విధంగా ఉంటాయి. మరి ఇక్కడ అష్టమ లాభాధిపతి గురుడు అవుతారండి. అంటే సడన్ మనీ రావటమో, సడన్ గా మనీ కోల్పోవటం కూడా వీరి జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. 4వ స్థానాధిపతి రవి అయ్యాడు. ఎక్కువగా వీరు కొనే ప్రాపర్టీస్, ఇల్లు, వాహనం, ప్రాపర్టీ లాంటివి గవర్నమెంట్ స్కూల్స్తో, గవర్నమెంట్ సంస్థలో, లేకుంటే ఏదైనా ఒక పొలిటికల్ చిన్నపాటి లీడర్ కావచ్చు, ఇలాంటి చుట్టూ దిక్క ఒక నేమ్ అండ్ ఫేమ్ కలిగిన వ్యక్తికి దగ్గరగానే వీరి నివాసం కానీ ప్రాపర్టీ కానీ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఘాతవారం ఏదైనా ఉందా అని అంటే శనివారం అండి. యోగకారకుడు శనే, బాధకుడు కూడా శనే, ఘాతవారం కూడా శనే అవుతుంది. అంటే మిక్స్డ్ ఫలితాలు. మీ యొక్క రాశాధిపతి శుక్రుడు 9-10 అధిపతి శనే, కానీ ఈ యొక్క స్థిర రాశి, స్థిర లగ్నాలకు శని బాధకుడు అవుతారు. కాబట్టి ఘాతవారం శని అవుతుంది. ఘాత నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం అవుతుంది. చంద్ర నక్షత్రం ఘాత నక్షత్రం అవుతుంది. ఘాతవారం మరియు ఘాత తిథులలో ముఖ్యంగా డబ్బులు ఇవ్వటం, పుచ్చుకోవటం, కొత్త వ్యాపారాలను మొదలెట్టడానికి మంచిది కాదండి. మిగతా విషయాలు కెన్ కంటిన్యూ. వృషభ రాశి వారికి బుధవారం మరియు శుక్రవారం అద్భుతంగా పనిచేస్తాయండి. వీరికి పనికి వచ్చే సంఖ్యలు ఏంటంటే 5 మరియు 6. వీరికి అదృష్టాన్ని, ఫేవరబిలిటీ ఇచ్చే కలర్స్ ఏమైనా ఉన్నాయంటే గ్రీన్ కలర్, వైట్ కలర్ అద్భుతంగా పనిచేస్తాయి. స్కై బ్లూ బాగా ఉంటుంది. ముఖ్యంగా బెటర్ టు అవాయిడ్ కాస్త రెడ్ కలర్ అండి. అంటే థిక్ రెడ్, గాఢమైన ఎరుపు రంగును కూడా అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యమైన ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఉంది, జాబ్లో జాయిన్ అవుతున్నారు, కాలేజీలో జాయిన్ అవుతున్నారు, స్కూల్లో జాయిన్ అవుతున్నారు, విదేశీయానం ఉంది, ఇలాంటి వాటి సందర్భాల్లో ముఖ్యమైన ఈవెంట్స్కి సంబంధించి బ్లాక్ కలర్ కూడా అవాయిడ్ చేయండి. సో థిక్ రెడ్, థిక్ బ్లాక్ మీకు సూటబుల్ కాదు. మరి ఈ యొక్క రెడ్ కలర్ కూడా అవాయిడ్ చేయాలనుకున్నాము. రెమెడీ పరంగా చూస్తే మీకు 5 మరియు 9వ స్థానానికి ఆధిపత్యం వహించేది బుధ, శని. మీ యొక్క రాశాధిపతి శుక్రుడు. బుధ, శుక్ర, శని ప్రభావం. బుధుడు విష్ణుమూర్తి, శని వెంకటేశ్వర స్వామి, శుక్రుడు లక్ష్మి. అంటే విష్ణు సహస్రనామావళి పఠనం, లక్ష్మీ అష్టోత్తరం, అమ్మవారి ఆరాధన ఇలాంటివి మీకు మంచి ఫలితాలను ఇస్తాయండి. జమ్ స్టోన్స్ విషయంలో చూస్తే ద్వితీయం వాక్కు, ధనం, కుటుంబం, పంచమం ఆలోచన, క్రియేటివిటీ, సంతానం వీటికి బుధుడు ఆధిపత్యం వహిస్తారు. 100% మీకు లైఫ్లో దశలకు సంబంధం లేకుండా ధరించవలసినటువంటి ఒక స్టోన్ ఏదైనా ఉందో, జాతిరత్నం ఉందా అంటే అది ఎమరాల్డ్ అండి. పచ్చ చిటికిన వేలుకు ధరించవచ్చు. అదేవిధంగా డైమండ్ కూడా మీరు హ్యాపీగా ధరించవచ్చు. శని కనుక పర్వాలేదు బాగానే ఉండి దుష్టగ్రహాల ప్రభావం లేకపోతే ఈ యొక్క బ్లూ సఫైర్ అంటాం కదా, నీలం కూడా ధరించవచ్చు. కానీ నీలం ధరించే విషయంలో చెక్ చేసుకొని ధరించండి. మరి వృషభ రాశి వారికి సంబంధించి రెమెడీ చూసాం, సంఖ్యలు చూసాం, అంకెలు చూసాం. వీరికి సంబంధించి రెస్ట్లెస్గా ఉండే అవకాశం బాగానే ఉంటుంది. కానీ వ్యయానికి సంబంధించిన అధిపతి కుజుడండి.
కాబట్టి కుజుడు అన్నప్పుడు శక్తి. కొంతమంది పిల్లలు ఫైటింగ్ మూవీస్ కానీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. కుజుడు టెక్నాలజీ ఆల్సో. కాబట్టి నిద్ర వీడికి బాగా ఉండాలంటే లేట్ అవర్స్లో ఈ యొక్క అంటే స్క్రీన్స్ కానీ అధికంగా టెక్నాలజీకి సంబంధించినవి కానీ ఫైటింగ్ సంబంధించినవి కానీ హర్రర్ మూవీస్ లాంటి చూడటం వల్ల మీకు కాస్త నిద్ర తక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఏది ఏమైనా వృషభ రాశి సహజంగా శుక్రుడికి సంబంధించిన రాశి కాబట్టి అందము, బ్యూటీ ఇలాంటివన్నీ సౌమ్యత కలిగి ఉంటారు. సో ఒక మ్యారేజ్ విషయంలో మాత్రం 7 ఆధిపత్యానికి కుజుడే ఉన్నాడు కాబట్టి వ్యయం అవుతుంది, సప్తమం అవుతుంది, మార్గం అవుతుంది. సో మిగతా విషయాలు చూస్తే కనుక మిత్రుల విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.